ఎన్నికల్లో ప్రభుత్వం అంటే మాత్రం ఇది ఒక అద్భుతమైనటువంటి ఛాన్సే. కాకపోతే వైసీపీ వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేయనీయకూడదు అనుకుంటారు కదా, అట్లాంటప్పుడు దీన్ని ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి. చాలా మంచి సాఫ్ట్వేర్ కనిపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ ప్రక్రియకి ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోకి తీసుకురాబోతున్నారు. ఏంటంటే ఇంటి దగ్గర నుంచినే నామినేషన్లు వేసేయచ్చట. అలాగే పోలింగ్ నిర్వహణ ఫలితాలు తెలిపే మొబైల్ అప్లికేషన్స్ కూడా పెడతారట. గ్రామ పంచాయతీలు, పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితాల కోసం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి జిల్లా అధికారులు ఇక రావాల్సిన అవసరం లేదు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. స్టేట్ డేటా సెంటర్లో ఇందుకోసం ప్రత్యేకంగా 5 సర్వర్లు కేటాయించారు. అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలు డౌన్లోడ్ చేసుకుని వాటి నుంచి పంచాయతీ, పుర, నగర పంచాయతీలు వార్డుల వారీగా విభజించుకోవచ్చు. ఆ జాబితాలను జిల్లా పంచాయతీ అధికారులు, పుర, నగరపాలక సంస్థల కమిషనర్లు ఆమోదిస్తారు. వీటితోనే ఎన్నికలు నిర్వహిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వాళ్ళు నామినేషన్ వేసేందుకు ఎన్నికల అధికారి కార్యాలయానికి రావాల్సిన పని లేదు. ప్రత్యర్థులు వచ్చి అడ్డుకుంటారనో, భౌతిక దాడులకు దిగుతారో భయపడాల్సిన అవసరం ఉండదు. రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందించినటువంటి సాఫ్ట్వేర్ అప్లికేషన్ ద్వారా ఉన్న చోట నుండినే ఆన్లైన్లో నామినేషన్ దాఖలు చేయొచ్చు. తర్వాత దాన్ని ప్రింట్ తీసి అభ్యర్థి సంతకంతో నిర్ణీత గడువులోగా ఎన్నికల అధికారికి స్వయంగా అందజేయాలి. వాటి ఉపసంహరణ ఇవన్నిటి కూడా చేసుకోవచ్చు. అంతా చాలా అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్. కాకపోతే క్రిందటిసారి తెలుగుదేశం, జనసేన వాళ్ళు ఇబ్బంది పడ్డారు. తెలుగుదేశం అయితే బాయ్కాటే చేసింది. జనసేన వాళ్ళని ఎన్నికల నామినేషన్లు వేయకుండా కొన్ని చోట్ల అడ్డుపడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడంతా ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నటువంటి దశలో మరి ఈ సాఫ్ట్వేర్ పెట్టేస్తే వీళ్ళు కోరుకున్నటువంటి విధంగా వైసీపీ వాళ్ళని అడ్డుకోవడం కుదరదు. వైసీపీ వాళ్ళని ఇప్పటికే ఆల్రెడీ గెలిచినటువంటి వాళ్ళనే లాక్కుంటున్నారు, కౌన్సిలర్లని, లేకపోతే కనుక కార్పొరేటర్లని, వీళ్ళని. అప్పుడు అసలు రేపు ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా చూస్తే కదా ఎక్కువ సీట్లు గెలవగలుగుతాం అనేటటువంటి ఆలోచన. మరి అట్లాంటప్పుడు చేయనిస్తారా ఈ సాఫ్ట్వేర్? ఈ టర్మ్గా తర్వాత చూద్దామంటారా? చూడాలి.